ఇక ఈవెంట్ల పేరుతో విదేశాలకు తీసుకెళ్లి రేప్, లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడులు నిజమే, జానీ మాస్టర్కు షాక్ ఇచ్చిన పోలీసులు, వేధింపుల పాల్పడినట్టుగా ఛార్జ్షీట్లో నిర్ధారణ. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన విషయం తెలిసింది. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చాడు. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో దర్యాప్తులో నార్సింగి పోలీసులు పలు విషయాలు నిర్ధారించుకున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ పైన లైంగిక ఆరోపణలు నిజమేనని, ఈవెంట్లు షూటింగ్ల పేరుతో భారతి లేడీ కొరియోగ్రాఫర్ను వేరువేరు సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆ సందర్భంగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే టాలీవుడ్ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేసుకున్నారు. దీంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళగా అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గోవాలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చారు. అనంతరం సెప్టెంబర్ 20వ తేదీన ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరిగా అక్టోబర్ 25న బెయిల్ మంజూరు కావడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇది ఇలా ఉంటే లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు కారణంగా పుష్ప 2 సినిమాలో కొరియోగ్రఫీ చేసినటువంటి అవకాశం కోల్పోయారని జానీ మాస్టర్. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులు కావడంతో జానీ మాస్టర్కు జాతీయ అవార్డు హోల్లో పెట్టారు జ్యూరీ మెంబర్స్. బెయిల్పై వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే సినిమాలతో మళ్ళీ బిజీ అవుతున్నారు. సినిమాలకు ఆయన వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్నటువంటి సినిమాలో ఓ పాట కొరియోగ్రాఫర్ చేసేందుకు జానీ మాస్టర్కు అవకాశం కల్పించారు మూవీ మేకర్స్. అయితే తాజాగా జానీ మాస్టర్పై ఛార్జ్షీట్ దాఖలు కావడంతో మరోసారి జైలుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. జానీ మాస్టర్ కూడా లైంగిక ఆరోపణల కేసులోనే లోపలికి పోయిండు. ఆయన కొన్ని రోజుల పాటుగా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. మొన్నటి మధ్యనే అక్టోబర్ 25న బయటకు వచ్చిండు. సో ఏదేమైనా కూడా ఈయనకెందుకో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు సపోర్ట్ ఇస్తూ కనబడుతున్నారు. నిత్యమైన పేరు ప్రస్తావించడం, ఫంక్షన్లు అటెండ్ అవ్వడము, తర్వాత ఇంకేదో అటెండ్ అవ్వడము. సరే, ఇక్కడ నిజాలు ఏంటి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు ఓ వైపుగా జానీ మాస్టర్ లాంటి కేసు విచారణలో ఉండగా ప్రజాప్రతినిధులై ఉండి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మరి ఇక్కడ కేసు విచారణలో ఉన్నది, ఇంకా బెయిల్ పైన బయటకు వచ్చిండు ఆయన, రైట్? అటువంటి సంఘటన పైన ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎట్లా మాట్లాడతారు, ఆయన గురించి ఎట్లా ప్రభావితం చేస్తారు? ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు కదా కేసు విచారణలో ఉన్నటువంటి కేసుని. మీరేమంటున్నారు? అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు. మరి జానీ మాస్టర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా, మీరు ఎట్లా ప్రస్తావిస్తారు పదే? ఆయన ఉదాహరణ తీసుకొని పదే కోడ్ చేస్తూ ఆయనలో అమాయకుడు, ఆయనకేం సంబంధం లేని విషయంలో కావాలని ఇరికిచ్చిర్రు, ఇబ్బంది పెట్టే విషయం ప్రయత్నం చేసిర్రు, అల్లు అర్జున్ ప్రయత్నం చేసిండు, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసి, మీరు ఎట్లా చెప్తారు? మీరు ఒక ప్రభుత్వానికి సంబంధించి అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ఏ రకంగా ప్రస్తావిస్తారు ఈ మాటల్ని? చాలామంది మాట్లాడుతున్నారు. ఉదాహరణగా తీసుకొని అధికార పార్టీకి సంబంధించి చాలామంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఫంక్షన్లు ఎంబడేసుకొని పోవుడు, ఎంబడెంబడి తిప్పుకునుడు, ఆయన ఎటుపోయినా ఆయన ఎంబడేసుకొని తిరుగుడు, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. సో ఇది డెఫినెట్గా కేసును ప్రభావితం చేయడమే అవుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోయింది అన్నప్పుడు ఈ జానీ మాస్టర్ విషయంలో ఎవరెవరైతే ప్రభావితం చేసే విధంగా మాట్లాడుకొచ్చిరో వాళ్ళని ఎవడ కేసులు చేయాలి. అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అండి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఇట్లా? సో వాళ్ళని కూడా కేసులు చేయాలి. రామ్ చరణ్ చేయబట్టే పోయిండు, లేకంటే పవన్ కళ్యాణ్ చేయబట్టే పోయిండు, అల్లు అర్జున్ చేయబట్టే పోయిండు, రామ్ చరణ్ కాపాడుకొస్తున్నాడు, పవన్ కళ్యాణ్ పాపం జానీ మాస్టర్ సపోర్ట్ ఉన్నాడని చెప్పి అల్లు అర్జున్ కేసు వేయించిండు, తప్పుడు కేసు ఇది. మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో, అల్లు అర్జున్ కేసు విషయంలో అంటే తొక్కిసలాట్లో ఏం జరిగింది, ఏం కథ, ఒక్కొక్కరి వర్షం ఒక్కో రకంగా ఉండొచ్చు. ఇక్కడ ఒక అమ్మాయి బయటికి వచ్చి నా మీద లైంగికంగా దాడి చేసిండు, అధికంగా నా పైన రేప్ చేసిండు అన్నప్పుడు హౌ కెన్ యూ టెల్ దాట్? మీరు ఎట్లా చెప్తారు అది తప్పు, ఆయన మీద తప్పుడు కేసు అని మీరు ఎట్లా చెప్తారు? న్యాయస్థానాలు తెలుస్తాయి, చట్టాలు తెలుస్తాయి కదా. సరే, ఎవరన్నా వేగంగా మాట్లాడి రోడ్డు మీద బయట మాట్లాడంటే ఏం కాదు. మీరు ఒక అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధిగా ఉండి, మీరు ఒక మంచి హోదాలో ఉండి మీరు ఎట్లా మాట్లాడతారు ఈ విషయం పైన? ఆయన అమాయకుడు ఎట్లా చెప్తారు మీరు? కావాలని ఒకరు ఇరికిస్తే మీరు కేసు పెట్టిరు ఆయన మీద. ఎవరో ఇరికిచ్చిరని చెప్పి మీరు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ లేదంటే అల్లు అర్జునో లేకపోతే పుష్ప టీమో ఇరికిచ్చిరనే ఒక ఆరోపణ వాళ్ళ మీద చేస్తున్నారు కదా మీరు. సో మరి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఇరికిచ్చిరని? ఇరికిస్తే మీరు కేసు ఎందుకు పెట్టిన? మీ ప్రభుత్వం అంత దిక్కుమాలే ప్రభుత్వమా?
ఒకరు ఇరికిస్తే మీరు తప్పుడు కేసులు పెడతారా? సో నేనేమంటున్నా, జానీ మాస్టర్ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో ఏ రకంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్నారో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆయన నిజంగా మంచివాడైతే నాకు కూడా ఏమీ తప్పుడు ఒపీనియన్ ఏం లేదు, కానీ నా ఇండివిజువల్ ఒపీనియన్ అది. నేను ఒక ఏ హోదాలో కూడా లేను, అధికార పార్టీని హోదాలో లేను, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే హోదాలో లేము. ఆయన తప్పు చేయకపోతే తప్పు అని న్యాయస్థానం తెలుస్తుంది, తప్పు జరగలేదని తెలుస్తుంది, తప్పు జరిగితే ఆయనకు శిక్ష పడుతుంది, ఆయన బాధ్యత వహించాల్సిందే. కానీ మీరు ఎట్లా మాట్లాడతారు? ఇది ముమ్మాటికి కేసు ఇన్ఫ్లుయెన్స్ చేయడమే, ఒక అమ్మాయికి అన్యాయం చేసే దిశగా మీరు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధిగా మీరు ప్రయత్నం చేయడమే. చాలా వరకు ఇప్పటికే ప్రయత్నాలు సాగుతున్నాయట, మంతనాలు జరిపించుడు, సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అవి బంద్ చేసుకుంటే మంచిది. ఒక ఆడబిడ్డకు అన్యాయం, ఈరోజు ఆ స్థానంలో, ఆ ఆడబిడ్డ స్థానంలో ఇంకెవరైనా ఉంటారు కావచ్చు, మన చుట్టూ ఉండే వాళ్ళు ఇంకెవరు ఉంటారు కావచ్చు. సో ఇట్లా చేస్తామా? సెటిల్మెంట్లకు పోతామా? సో జానీ మాస్టర్ విషయంలో కూడా చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఎవరైతే సాగిస్తున్నారో దయచేసి విరమించుకోరి. ఎవరికి తగలన్న వాళ్ళు తగులుతుంది. జానీ మాస్టర్ కేసు విషయంలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది విరమించుకోవాలి.